ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. రాశి వారికి జూలై 6వ తేదీ ఆదివారం రోజు వీరు ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు వినబోతున్నారు, వీరికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వృషభ రాశి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మీకు చివరి వరకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా ఎన్నెన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. ఈ గురువు గారు ఫోన్లోని అన్ని విషయాలు మనకి చక్కగా చెప్తారండి. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు జరుగుతాయి. ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగ్గమైన గురువు గారండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. వీరికి కార్యదీక్షిత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. ఈ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. కొత్త కాలంగా ఎదురవుతున్న సమస్యలన్నిటికీ కూడా ఈ రోజు చక్కగా వారికి పరిష్కార మార్గాలన్నీ కనిపిస్తాయండి. కానీ కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో ఆచితూచి ఆలోచించడం, వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందండి. ముఖ్యంగా సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ మార్పులు విషయంలో అనివార్యంగా ప్రమాదాలు కనిపించే సూచనలు ఉన్నాయి. కానీ మీకు ఈరోజు ఇలా ఉన్నా కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఫలితం మీకు అనుకూలంగా మారవచ్చు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే, ఆచితూచి మాట్లాడితే మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పబడుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి మానసిక పరిస్థితి చూస్తే గనుక మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. గడిచిన రోజుల్లో వచ్చిన ఒత్తిడి వల్ల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం అనేది మెరుగుపడుతుందండి. కొన్ని కొత్త ఆలోచనలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఈ విషయాల్లో శాంతంగా ఆలోచించడం వల్ల దాని కార్యరూపంలోకి తేవడం ద్వారా మంచి పురోగతిని సాధించగలుగుతారండి. మీరు ఈరోజు కనుక ధ్యానం, యోగా వంటి మార్గాలు ఈరోజు మీకు ఎంతో ఉపకరిస్తాయండి. అలాగే ఈ రాశివారు ఉద్యోగం వృత్తిరీత్యా చేసేవారికి, వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి ఉంటుంటే మీరు మేధస్సుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కరించవచ్చు. పై అధికారుల నుంచి కాస్త గట్టి మాటలు వినవలసి వస్తుంది. కానీ మీరు కట్టుబాటుగా పనిచేస్తే వారిని ఇంప్రెస్ చేసి వారి నుంచి మంచి సూచనలు పొందగలుగుతారు. అలాగే మీరు మారిన వాతావరణానికి తగినట్టుగా మీరు పనితీరులో మార్పులు తేవాలి. అలాగే కొత్త ప్రాజెక్టులపై కాస్త శ్రద్ధ పెట్టాలండి. నిరుద్యోగులకు ఈరోజు ఇంటర్వ్యూలు లేదా అవకాశాలు రావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు దిశ ముందుకు సాగాలి. అలాగే ఈ రాశివారు వ్యాపారం చేసేవారికి, వ్యాపార రంగంలో వృత్తి కోసం ప్రయాణించిన వారికి కొత్త భాగస్వాములు, ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు లాభ నష్టాలు సమతుల్యం ఉండే రోజుగా చెప్పబడుతుంది. అలాగే పెట్టుబడుల విషయంలో మీరు ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమండి. అలాగే మీతోటి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారితో ఆచిచూచి ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిదండి. అలాగే మీకు ఈరోజు కొత్త క్లయింట్లతో సంబంధాలు ఏర్పడతాయి. అంటే మీకు ఒక కొత్త నూతన వ్యక్తి పరిచయం అనేది ఏర్పడబోతుంది. ఈరోజు మీకు మార్కెటింగ్ ప్రచారానికి అనుకూల కాలంగా చెప్పవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే ఆర్థిక వ్యవహారాల్లో బాధపడుతూ నష్టపోయి ఉన్నారో వారికి ఈరోజు మీ ఖర్చులన్నీ కూడా నియంత్రణలో ఉండాలి. అలాగే అనవసర ఖర్చులు కూడా పెరగవచ్చు. అలాగే గృహ సంబంధిత కొనుగోలు వల్ల వ్యయం అనేది పెరగవచ్చు. అలాగే ఎవరైనా సరే లోన్లు తీసుకోవాలి, రుణాలు తీసుకోవాలి అనుకునేవారు అవసరమైతేనే ఆలోచించి ముందుకు సాగాలి. అలాగే మీకున్నటువంటి పాత బాకీలన్నీ కూడా సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు పొదుపు పెట్టుబడులపై దృష్టి పెడితేనే భవిష్యత్తుకు
పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈరోజు ప్రేమ సంబంధాలలో కొన్ని చిన్నపాటి విభేదాలు ఎదురవుతాయి, కానీ సరైన మాటలతో పరిష్కరించుకోవచ్చు. అలాగే ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నవారు వారు నమ్మకం పెంచుకునే అవసరం అయితే ఉందండి. ఏవైనా సరే వాదనలు ఉంటే వాటిని మాత్రం నివారించుకోండి. నువ్వెంత నేనెంత అనుకుంటే మాత్రం ఇక్కడ అవ్వదండి, ఎందుకంటే అహంకారానికి తావు ఇవ్వద్దు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో దాంపత్య జీవితంలో వారికి ఈరోజు సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే భార్యాభర్తల జీవితంలో ఉన్నవారు తగాదలతో అందులాట్లతో ఉన్నవారు ఎవరైతే చాలా రోజుల నుంచి బాధపడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మధ్య అభిప్రాయాలు భేదాలు తొలగించుకునే అందుకు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈరోజు మీకు అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి కట్టుబాటుగా ఉండి ఒక్క మాట మీద నిలబడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈరోజు మీకు మంచి రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి సమయం అనుకూలంగా ఉంది, కాబట్టి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు కుటుంబంతో బంధుమిత్రులతో ఏ విధంగా గడపబోతున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి ఆశీస్సులు లభిస్తాయి, పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయండి. ఇంట్లో శుభకార్యాలు చర్యలు వివాహాలు అన్నిటి కూడా మంచి శుభవార్తలు ఈరోజు మంచి గడియలుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఈరోజు కొంచెం కాలాన్ని అయితే క్షేమంగా చేస్తారు, ఎందుకంటే మీరు కాస్త వారికి టైం ఇచ్చి కాలక్షేపం అనేది చేస్తారని చెప్పబడుతుంది. ఆహ్లాదకరంగా అయితే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ మీరు కాస్త సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు కొద్దిపాటి అనుభవాల్ని మీరు నేర్చుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈరోజు కొంత విషయం నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొత్త పరిణామాల్లో ముందుకు వెళ్తారు. అలాగే అంతర్జాలం ద్వారా తెలిసిన అంశాలు మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయండి. అలాగే ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రాక్టీస్ అవుతూ ఉన్నారో వారు పోటీ పరీక్షల కోసం శ్రమ పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చదువుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో చదువు పైన కాస్త దృష్టి పెట్టాలి. ఆటపాటలకు సమయం కేటాయించవచ్చు, కానీ ఆటపాటలు మనకేమీ పరిమితం కాదు, కాబట్టి చదువు పైన కాస్త దృష్టి పెట్టి మీరు ఈరోజు కాస్త ఎక్కువ సమయాన్ని చదువు కేటాయించడం మీకు చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్యపరంగా కొంత ఉపశమనం అయితే దొరకబోతుంది, కానీ శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్రలేని తలనొప్పులు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు మంచి ఆహార పదార్థాలు అయితే స్వీకరించాలి. నీటి మోతాదు అనేది పెంచుకోవాలి, అంటే మీరు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంచెం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఒత్తిడి దద్దుర్లు వంటి చిన్న సమస్యలు ఎదురవ్వచ్చు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యము కూడా యోగా ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు కాస్త ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఈరోజు ప్రయాణాలకు అనుకూలంగానే ఉంది. అలాగే ఉద్యోగము లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఈరోజు లాభదాయకంగా ఉన్నాయండి. అలాగే కుటుంబంతో కలిసి ఎవరైనా సరే ఏమైనా ఇంతకుముందు మీరు చిన్న అంటే టూర్లకు వెళ్ళాలి అని ఏమైనా సరే ఆలోచనలు చేసి వాటి నుంచి సఫలమై ఉంటే మాత్రం ఈ సమయం మీకు ఎంతో మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్కడికైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఆ పని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలండి. ముఖ్యంగా పాస్పోర్ట్లు డాక్యుమెంట్లో వంటి విషయాల్లో అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం అండి. వాహనాల నిర్వర్తన అనేది తప్పకుండా పరిశీలించాలి. అలాగే మీరు ఈరోజు ఏ దేవతారాధన చేయాలి, ఆ దేవతారాధన చేస్తే మీకు ఏ విధంగా మంచి జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. ఈరోజు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మంచిది. రోజు మీరు ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలిపోయి కొన్ని తలనొప్పులన్నీ కూడా తొలిపోయి వాటి నుంచి కాస్త ఉపశమనం మీకు లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటో వినేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు ఉన్నటువంటి కొన్ని తలనొప్పులు మనసుకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి కాస్త మనశ్శాంతి అనేది మీకు లభిస్తుందండి. అలాగే ఈరోజు మీరు శుక్రతిథి నమోనందన తెలుపు వస్త్రధారణ పాలు చందనం దానాలు చేయడం వల్ల మీకు శ్రేయస్కరమండి. పువ్వులు కానీ ఇలా దేవాలయంలో మీరు సంప్రదించండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా లక్ష్మీ కటాక్షంతో మీరు
ఆ సమస్యలన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ప్రారంభించే కొత్త ప్రాజెక్టులకు సంతృప్తికరంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఓర్పు అనేది మీకు చాలా అవసరమండి. అలాగే మీకు ఈరోజు కొత్త పరిచయాలు కలగవచ్చు. ఇంట్లో పెద్దల యొక్క సలహాలు వినడం వలన మీరు నష్టం అనేది నివారించుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో ముందుకు నడిపించే సూచనలు కనిపిస్తాయండి. అలాగే మీకు సమయం అనేది పూర్తిగా అనుకూలంగా మారాలి అంటే నమ్మకం, క్రమశిక్షణ, ప్రార్థన ఇవే మీకు మార్గదర్శకాలుగా కావాలి. మాటల్లో మాధుర్యం, చేతల్లో చాతుర్యం, హృదయంలో ఓర్పు ఉంటే ఏదైనా సరే సాధించగలుగుతారు. చూసారు కదండి, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి నమ్మకం ఉంటే ఆ గురువు గారికి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువు గారండి.